వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఏంటి ఈరోజు వ్లాగ్ అయితే అమ్మమ్మ వాళ్ళ ఊర్లో జాతర జరుగుతుంది. జాతర అంటే జాతర కూడా కాదు, దేవుడికి పెట్టుకుంటున్నారు ఊర్లో వాళ్ళందరూ కలిసి. సో నేను లాస్ట్ ఇయర్ కూడా మీకు వీడియో తీసి పెట్టాను, షార్ట్గా పెట్టాను, ఫుల్ వీడియో అయితే తీసి పెట్టలేదు. బట్ ఈసారి ఎందుకు నేను వ్లాగ్గా తీసి పెట్టానంటే చాలా ఇయర్స్ నుంచి మా ఊర్లో అనేది జాతర అనేది జరగట్లేదంట. అది ఎందుకో తెలియదు, చేసిన ప్రతిసారి ఎవరో ఒకరు చనిపోవడము ఏదో ఒకటి జరుగుతుంది. సో అందుకనేసి ఈసారి గట్టిగా అనుకున్నారు జాతర చేద్దాం బాగా అనేసి అని. అండ్ జరుగుతున్న టైంలో ఒక ఆమెకి అయితే దేవుడు అయితే పూనిందనమాట. సో ఆమెను అడుగుతున్నారు జాతర చేయాలి ఇట్లా అనే సొల్యూషన్స్ అవన్నీ అడుగుతున్నారని చెప్పి. సో ఆమె అయితే మాట్లాడుతున్నారు ఊర్లో సొల్యూషన్స్ గురించి. సో నాకైతే ఏంగా వినపలేదు. ఒక పక్క డప్పుల సౌండ్, ఇంకో పక్క మనుషులు మాట్లాడుతున్నారు. అసలు లిటరల్లీ నాకు ఏం జరుగుతుందో ఏమని కూడా తెలియదు. ఫైనల్గా ఏ సొల్యూషన్ చెప్పిందో కూడా తెలియదు. సో నేను చెప్పాను కదా ఒక ఆమెకి దేవుడు వచ్చాను, ఆమె అండ్ ఆమె ఎవరో కాదు, మా రిలేటివ్స్ వాళ్ళ మదర్ అనమాట. సో ఆమెకి దేవుడు వచ్చింది, జాతర చూసుకుందామని చెప్పి వచ్చారు. బట్ ఆమెకి దేవుడు వచ్చింది. ఇక్కడ ఎవరో మీకు హాయ్ చెప్తున్నా అంటే మా మేనమామ. సో వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కలిసి మీకు హాయ్ చెప్తున్నారు. మా మామ మా కోడలు యూట్యూబర్. సో హాయ్ చెప్పండి అంటే అందరూ హాయ్ చెప్తున్నారు. అండ్ ఇక్కడ ఏం జరుగుతుందంటే అక్కడ అభిషేకం చేస్తుంటారు కదా. సో ఆ వాటర్ అంతా తీసి మొహం నీళ్ళు చల్లితే ఏమన్నా ఉంటే పోతుందని చెప్పేసి చల్లుకోమని చెప్పి చెప్తున్నారు. మా బేబీ అయితే మొహం మీద ఏం నీళ్ళు చల్లినా కూడా ఏడుస్తుంది. సో తనకి ఒక తెలియని భయం అనమాట. సో ఇంకా ఏడుస్తూనే ఉంది మా పాప అయితే. నేను కూడా చల్లుకున్న వాటర్. ఈ అమ్మవారికి మనము గట్టిగా మనస్ఫూర్తిగా కోరుకుంటే అది ఖచ్చితంగా జరుగుతుందని చెప్పేసి ఊళ్ళో వాళ్ళందరూ అనుకుంటారు. సో మేము కూడా అట్లానే అనుకుంటాం అనమాట. ఎందుకు అంటే సో మా పిన్ని అండ్ మా పెద్దమ్మ ఇద్దరు కలిసి మొక్కున్నారు అనమాట. ఇది జరిగితే మేము ఇద్దరం కలిసి పొంగల్ పెడతామని చెప్పేసి అనుకున్నారు. సో వాళ్ళిద్దరికీ జరిగింది. అండ్ ఈసారి వచ్చి పొంగల్ పెట్టారు. ఈ అమ్మవారు అయితే చాలా అంటే చాలా పవర్ఫుల్ అని నేను నమ్ముతున్నాను. అండ్ అంతా అయిపోయింది, దండం పెట్టుకునేసి ఇంటికి అయితే వచ్చానంట. మా మమ్మీని హాయ్ చెప్పమంటే హాయ్ చెప్పకుండా డల్గా కూర్చోన్నారు. ఎందుకంటే ఎండకి అట్లా అయిపోయింది అనమాట. ఆడిపోతున్నాము, బాయ్ కాడికి వెళ్తాను. సో ఇంకా తినేసి అందరం కలిసి పొలంకి అయితే వెళ్తున్నాం. మా అమ్మమ్మ వాళ్ళ మడికాడికి అయితే వెళ్తున్నాం అనమాట. ఎందుకంటే ఈత కొట్టడానికి ప్రతి ఇయర్ మేము సంక్రాంతికి వచ్చిన ప్రతిసారి మేము ఈత అయితే కొడతాము మా అమ్మమ్మ వాళ్ళ బావిలో. మా ఆంటీని మా అక్కని ఇద్దరు కలిసి ఏదైనా మాట్లాడండి యూట్యూబర్స్, మీరేమైనా చెప్పాలంటే చెప్పండి అంటే వాళ్ళు ఏం చెప్పకుండా జస్ట్ హాయ్ అని చెప్పారు. హ్యాపీ సంక్రాంతి మర్యాద. మా ఇంట్లో చాలా మంది మిస్ అయినారు ఈ సంక్రాంతికి. లాస్ట్ ఇయర్ సంక్రాంతికి అయితే ఆల్మోస్ట్ అందరూ ఉన్నారు. బట్ ఈ సంక్రాంతికి ఎవరు లేరు అనమాట. సో కొంతమందే ఉన్నాము. అందరికీ హాయ్ చెప్పండి రా అంటే ఎవరి పార్టీకి వాళ్ళు బాయ్ కాడికి వెళ్తా ఉన్నారు. సో మా సపరేట్ మేము వస్తున్నాం, వాళ్ళ పార్టీకి వాళ్ళు వెళ్తున్నారు అనమాట. సో ఫైనల్లీ ఇక్కడైతే అందరూ కలిసామన్నమాట. అందరు మీకు హాయ్ చెప్తారు, ప్లీజ్ చూసి ఎంజాయ్ చేయండి. అందరూ మా ఫ్యామిలీ మెంబర్సే. చాలా తక్కువ మంది వచ్చారు ఈసారి బాయ్ మంటూ. మమ్మీ చెప్పింది రే హాయ్ చెప్పు చిన్నో. ప్రతిరోజు పండగే పడి నవ్వుతుండగా, ప్రతిరోజు పండగే. ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా వీడియోలో, ఇక్కడి నుంచి అండ్ లాస్ట్ వరకు మా అమ్మమ్మదే అనమాట. సో ఇచ్చడి విధిగా ఎంజాయ్ చేస్తాము ప్రతిసారి మేము వచ్చినప్పుడు. అక్కడే వండుకుంటాము, అక్కడే తింటాము, డే మొత్తం నైట్ అంతా అక్కడే ఉంటాం. మా పైన అంతా కూడా మా అమ్మమ్మదే. సో ఈసారి పోతే మటుకు పక్కా నేనైతే వీడియో మటుకు చేసి చూపిస్తాను. సో ఇదే బాయ్ అనమాట. మేము ప్రతిసారి ఇక్కడికే వచ్చి ఈత కొడతాము. అండ్ అక్కడ ఎవరున్నారంటే మా బాబాయ్, మా మమ్మీకి మేనమామ, మా అమ్మమ్మకి సొంత తమ్ముడు. సో ఇక్కడ నుంచి అయితే ఒకరు తర్వాత ఒకరు దూకుతూ ఉంటారనమాట. నేను కూడా వాటర్లో ఉంటాను, నా సిస్టర్స్, నేను, మా తమ్ముళ్ళు అందరూ కలిసి దూకుతామన్నమాట. సో ఇక్కడ నుంచి అయితే నేను వాయిస్ ఓవర్ అయితే ఇవ్వట్లేదు, మ్యూజిక్ అయితే పెడుతున్నా, యాడ్ చేసిన మ్యూజిక్. చిలుకలు తోడుంటే పాడే కోయిల వెంటుంటే భూలోకమే ఆనంద
ఇక్కడైతే మా అక్క ఈత కొడతాంది. మా అక్కకి ఈత రాదు, ఎవరికి రాదు ఈత అసలు. సో మా బాబాయ్ అందరికీ నేర్పిస్తున్నాడు ఈత ఇలా కొట్టాలి అలా కొట్టాలని చెప్పేసి. సో హర్షిని అయితే తీసుకొని రాలేదు, తనకి వాటర్ అంటే చాలా భయం అనమాట, అందుకే తీసుకొని రాలేదు. సో ఈత అయితే కొట్టేసాము, ఇంకైతే ఇంటికి వెళ్తాము. అప్పుడే ఈవినింగ్ 6 అవుతా అని, సో అంత లేట్ నైట్ ఉండకూడదు అని చెప్పి ఇంటికి అయితే వెళ్తున్నాం అనమాట. సో వాటర్ అనేది చాలా మందంగా ఉంది. నేనైతే ఈత కొట్టలేక కూర్చున్నా, నాకు అది కాకుండా బ్రీతింగ్ ప్రాబ్లం అయితే వచ్చేసి. దాన్ని నన్ను సపోర్ట్ చేయండి. సో మంచి మంచి కంటెంట్స్ ఏమైనా కావాలంటే ప్లీజ్ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు గౌతు.